పొన్నాల లక్ష్మి ఎవరైనా కులయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినటువంటి దొంగల ముఠాల మెంబడి. కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవడం కోసం ఇనప కంచెలేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు విడదీయాలనుకుంటే ఎక్కడ పోతాం మనం? మళ్ళీ నీకు రాజ్యసభ రాదని రాకపోతే వేరే పార్టీలో చేరి ఇంత హైకెందుకు నాకు అర్థం. చంద్రబాబు దృష్టిలో మేనిఫెస్టో అన్నది ఒక చిత్తు కాగితంతో సమానం. ఇది 2020 విజన్ కాదు, ఇది 420 విజన్. Shouldn't Election Commission take action against TRS chief K. Chandrasekhar Rao? With election drawing closer and pollsters too forcing the parties to keep guessing, the frustration among almost all parties appears reached a flashpoint. Insults hurled at each other, especially between Telangana Rashtra Samiti TRS chief K. Chandrasekhar Rao against its arch rivals Congress and Telugu Desam, crossed all decencies and decorum. Emotive speeches packed with punches like "will peel off tongues" are not only unacceptable but also not fall short of the language that's being used only by fundamentalist or fugitive outfits. Here's such deplorable language used by KCR during an election party rally at Nizamabad. ఎజెండా ఏంద్ర కాంగ్రెస్ అంటే కేసీఆర్ ఉంది చూడు. నీకు ఏమైతే చేయడం అనేది తెలంగాణ గురించి నాకు అర్థం కాదు. ఈ కాంగ్రెస్ వీళ్ళు టీడీపీ వీళ్ళు మనం దూరం వల్ల 40 ఏళ్ళు పరిపాలన చేసి 20 ఏళ్ళు పరిపాలన చేసి ఇద్దరు కూడా మనం చూసిన వాళ్ళే. ఏం ఎరుగు పెట్టిందో మనం చూసినాం. కాంగ్రెస్ వాళ్ళ కల్చర్ ఏంది? ప్రజలకు ఏదైనా స్కీమ్ పెడితే అందులో పావుల ప్రజలకు బాగానే వాళ్ళకి చేయబోదు. పొన్నాల లక్ష్మయ్య గారు మీ లెక్క కంటే మీ బతుకు అంతే గాని ఇవాళ కూడా నేను రాజకీయ బరిలో ఉన్నా. ఎందుకు ఈ చిల్లరగాలతో మాటలు పడటానికా? ఎందుకున్నా నేను ఈ సన్నాసుల చరిత్ర నాకు తెలుసు కాబట్టి. వీళ్ళకి తెలంగాణ అప్పచెప్తే ఎటు కాకుండా చేస్తారు కాబట్టి బరాబర్ టీఆర్ఎస్ గెలవాలి. అసెంబ్లీ ఓటు మాత్రం టీఆర్ఎస్ కి, రెండో ఓటు మాది పార్లమెంట్ కు నరేంద్ర మోడీకి చేస్తామని ఆలోచిస్తాం. ఈ మోడీలు గీడీలు మనకి ఏం చేయరు. Shouldn't usage of such language be reprehensible? That too, the stature of KCR, who led a peaceful agitation through excellent lobbying to accomplish the dream of millions of Telangana people? Will not such emotive speeches prove not only counterproductive but also force aggrieved people to react? Power star Pawan Kalyan, who along with BJP's prime ministerial candidate Narendra Modi, has already reacted. This is what he said. TRS నాయకులు పదే మోడీ గారిని మోడీ లేదు గీడి లేదు అసలు ఆయన పట్ల అమర్యాదగా ఉండి శ్రీ చంద్రశేఖర్ రావు గారు మాట్లాడే విధానం బాగలేదు. మీరు ఇలా పిచ్చి కోతలకు వస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు దేశం. Empty rhetorics of Nallari Kiran Kumar Reddy. Former Chief Minister and Founder President of Jai Samaikya Andhra Party, N. Kiran Kumar Reddy